శేఖర్ రెడ్డి గారు ముందు మాటలు నాకు నేర్పడం కాదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్ధతి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మాట్లాడండి. ఇప్పుడు ఇప్పుడు పద్ధతులు గిద్దతులు నేర్పించే పరిస్థితి లేదు. సబ్జెక్ట్ మాట్లాడండి మా నాయకుడు మాకు చిత్తశుద్ధి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, మా పార్టీ పాలసీస్ అన్ని కూడా మేము వాటి ప్రకారం వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాని బెదిరించడం కూడా మానుకోవాలి. మీడియాని మీరెంత అనుకుంటే ఇదే ధోరణితో వాళ్ళు ఏదైతే గతంలో 19 నుంచి 24 వరకు చేశారో అప్పుడు చేశారు. 19 నుంచి 24 వరకు వీళ్ళు మీడియా విషయంలో కూడా చాలా తప్పుడుగా 2430 ఒక జీవో తెచ్చేసి ఆ రోజు పెద్ద పెద్ద ఛానల్ అందరిని కూడా గొంతు నొక్కి దాదాపు 40-50 మంది మీడియా సోదరుల మీద దాడులు చేసినటువంటి సంస్కృతి వీళ్ళది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకో. తర్వాత ఇంకొక మాట మాట్లాడాడు, లోకేష్ బాబుని పప్పు అని మాట్లాడాడు. పప్పు లోకేష్ బాబు లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకో. స్క్రిప్ట్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేని మనిషి మీ జగన్మోహన్ రెడ్డి. మీ వాడు ఒక పప్పు అండి. కరోనాను కూడా కులానికి అంటగట్టాలని చూసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. మీరు మాకు ఎలా మాట్లాడాలో మాకు నేర్పిస్తే ఎట్లాగా? అదే విధంగా నేను చెప్తా ఉన్నా, మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మాటలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రతిపక్షాలను కూడా లేకుండా ఆ రోజు ప్రతి ఒక్కరిని ఎవరైతే ముందుకు వచ్చేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారో, ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారో అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మీరు 365 మందిని సోషల్ యాక్టివిస్టులని అరెస్ట్ చేశారు. సో వాళ్ళని అక్రమ కేసులు బనాయించారు. ఒక్క నిమిషం, అక్రమ కేసులు బనాయించారు. 365 మంది సోషల్ యాక్టివిస్టుల మీద మీరు కేసులు పెట్టారట. తర్వాత వచ్చేసి వల్లభనేని వంశీ మీద పెట్టినటువంటి కేసు అక్రమం అట. అసలు ఏంటి? మీరేమో మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒక పక్క అమలు చేస్తామని చెప్పేసి మీ పార్టీ చెప్తుంది, మరోపక్క ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ చట్టం ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. కానీ వైసీపీ అందుకు అంగీకరించట్లేదు. దాని సమాధానం చెప్పండి. సబ్జెక్ట్ ఒకటండి, మా ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అరాచకాలు గడిచిన ప్రభుత్వంలో చేశారో అవన్నీ కూడా ఏంటంటే మేము ఒక చట్ట ప్రకారమే వెళ్తాం. మా ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాలు కానీ మేము ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాం. ప్రజల రాష్ట్ర అభివృద్ధి మీద మేము దృష్టి పెట్టాం. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, గడిచిన 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కుంటిలో పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా విధంగా ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని కూడా ఈ రోజు మేము బయటకు తీస్తా ఉన్నాం. అయితే అరాచకాల గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా నరికి చంపారు. అచ్చెన్నాయుడు గారిని ఆ రోజు ఆయన సర్జరీ చేసుకుంటుంటే శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు ఆయన నేను రాలేను, నేను సపరేట్ గా వస్తానని చెప్పినా కానీ వినకుండా ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని ఇబ్బంది పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా దాడికి ప్రయత్నించారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్ లోకి వచ్చి మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రమ్మను. నీ నాయకుడిని అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడమను. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడి గుడ్డగాల్చి నెత్తినేసిపోయే రకాలు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే, ప్రజలు మీకు ఏదైతే 18 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు వాటికి సంబంధించి మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడండి, మీకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడండి. అప్పుడు మేము వింటాం. మీకు నోటుకు వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఇక్కడ కాదు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు. అందుకే మిమ్మల్ని 151 నుంచి ఈ రోజు 18కి దించారనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఒకటే ఈ సందర్భంగా వైకాపాలో ఉండే శేఖర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా, అయ్యా శేఖర్ రెడ్డి జాగ్రత్తగా విను, మీ నాయకుడిని మీరు నమ్ముకుంటే మీరు కూడా జైలుకు పోవాల్సిన రోజులు దగ్గర పడతాయి. మీ నాయకుడు నేర్పేదంతా టైం అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం. రాయపాటి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్, ఒక 2 minutes. సార్ ఇందాక ఆయన మాట్లాడింది యాక్చువల్ గా నేను